తెలుగు మెథడాలజీ 4th లెసన్ పాఠ్యపుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన. ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఏంటి, పిల్లలు స్కూల్స్కి వచ్చేసరికి ఎంతో కొంత లాంగ్వేజ్ నేర్చుకునే ఉంటారు కదా. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. మరి వాళ్ళ యొక్క భాషని ఇంకా ఇంప్రూవ్ చేయాలి కదా, సమర్థవంతంగా జరగాలి అంటే భాషాభ్యాసం అవసరం. ఇందుకు మనకి ఏం కావాలి? పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుడు కావాలి స్కూల్లో, అవునా? మరి ఆ పాఠ్యపుస్తకాలు ఎలా తయారు చేస్తారు? ఆ పాఠ్యపుస్తకాలు ఏమేమి ఉంచుతారు? పిల్లలు ఎక్కువగా బుక్స్ నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి చదవడం అనేది అసలు ఆ పుస్తకాలు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అందులో ఏవేవి విషయాలు ఉంచాలి? వాళ్ళ వాళ్ళ స్థాయికి అనుగుణంగా ఎలాంటి విద్యా ప్రమాణాలు ఉంచాలి? ఎలాంటి అభ్యాసాలు ఉండాలి? అసలు ఏవి ఉంచితే వాళ్ళు హ్యాపీగా నేర్చుకోగలుగుతారు అనే విషయం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది కదా. అంతేకాకుండా ఉపాధ్యాయుడి పాత్ర, బోధన విధానాలపై కూడా స్పష్టత అవసరం అనమాట. దీని గురించి ఈ లెసన్ మొత్తం ఉంటుంది. ప్రాథమిక తరగతుల భాషా పాఠ్యపుస్తకాల రూపకల్పన తాత్విక దృక్పథం అనమాట. భాష భావ వ్యక్తీకరణ సాధనం. భాషావేత్తలు పదాల, వాక్య నిర్మాణ నియమాల సమూహంగా భాషను భావిస్తారు. భాష వివిధ స్థాయిల్లో ధ్వనులు, వర్గాలు, పదాలు, వాక్యాలు, వ్యవస్థీకృతమైన అప్పలు, నియమాలకు లోబడి ఉంటుందని వీరి భావన అనమాట. భాషను నేర్చుకునే విధానం. పిల్లలందరూ స్కూల్కి రాకముందే భాష ఎంతో కొంత నేర్చేసుకుని ఉంటారు. దీనికి ఎలాంటి ప్రత్యేక శిక్షణ ఉండదన్నమాట. వాళ్ళే స్వయంగా సంక్లిష్టమైన భాషా నియమాలను, ధ్వనులు, పదాలు, వాక్యాలు వంటి అర్థాలను అర్థం చేసుకుని చిన్న వాటిని అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. సందర్భానికి తగిన భాషా రూపాన్ని ఎంపిక చేసుకుని మాట్లాడతారు. ఇందుకు ప్రధాన కారణాలు రెండు. ఏంటి? పిల్లలందరూ పుట్టుకతోనే భాష నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడం, తమ పరిసరాల్లో అర్థవంతమైన సన్నివేశాలలో పాల్గొనడం అనమాట. దీనివల్ల వాళ్ళు ఏంటంటే భాష ఆల్రెడీ నేర్చుకుంటారు. అంటే ఏంటి? పిల్లలు సహజంగా సందర్భోచితంగానే భాషను గ్రహిస్తారు. వీళ్ళు భాషను నేర్చుకునేటప్పుడు అక్షరాలు, గురింతాలు, ఒత్తులు, వాక్యాలు అనే క్రమంలో నేర్చుకోవడం లేదు, అవునా? అదేవిధంగా భాషను నేర్చుకునే సందర్భాల్లో వాళ్ళకి కష్టం, సులభం అని అలా ఏం భావించట్లేదు అనమాట. సందర్భానుసారంగా వాళ్ళు భాషను గ్రహించేస్తున్నారు కదా. అంటే చాలా హ్యాపీగా నేర్చుకుంటారు. ఇది సింపుల్, ఇది కష్టం, ఇలా అర్థవంతంగా నేర్చుకోవాలని ఏం ఉండదన్నమాట. మంచిగా నేర్చుకుంటారు పిల్లలు. మరి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి కదా. పాఠ్యపుస్తకం తయారు చేసేటప్పుడు చదవడం, రాయడం, వ్యక్తీకరించడం చేయగలగాలి. ప్రాథమిక తరగతుల భాషా పాఠ్యపుస్తకాలను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రూపొందించారనమాట. ఇక్కడ భాషా వినిమయం. భాషా బోధనలో భాషా నైపుణ్యాల సాధనకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి మనం. ఇందుకు తరగతి గదిలో భాషా వినిమయం సమర్థవంతంగా జరగాలన్నమాట. బోధన అభ్యసన ప్రక్రియలో అందుకు దోహదపడాలి. మరి అలాంటి మన పాఠ్యపుస్తకం తయారు చేసేటప్పుడు జాతీయ విద్యా ప్రణాళిక ఏం చెప్పింది, నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ ఏం చెప్పిందో చూద్దాం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారంగా పిల్లలు బట్టి విధానాలకు బదులు అర్థవంతంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న జ్ఞానాన్ని ఏం చేయాలి? నిత్య జీవితంలో అన్వయించుకోవాలి. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వారి స్థాయికి తగిన ఇతర పుస్తకాలను కూడా చదవాలి. అదనపు వనరులు, సామగ్రి ద్వారా అభ్యసించడము, ఒత్తిడి లేని స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంలో పిల్లలు మూల్యాంకనం జరగడం వంటి తాత్విక దృక్పథాల ఆధారంగా నూతన పాఠ్యపుస్తకాలు రూపొందాలి అని చెప్పింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఏం చెప్పింది? బట్టి విధానాలతో అర్థవంతంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న విషయం ఏదైతే ఉందో నిత్య జీవితంలోనూ ఉపయోగపడాలి. పాఠ్య పుస్తకాలకు మాత్రం పరిమితం అయిపోకూడదు. వాళ్ళు బయట వాళ్ళ స్థాయికి తగిన పుస్తకాలు కూడా చదవగలగాలి. ఒత్తిడి ఉండకూడదు, ఫ్రీగా చదవగలగాలి. ఆ వాతావరణంలోనే పిల్లలకి ఎవాల్యుయేషన్ అనేది జరగాలని చెప్పింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనమాట. మన నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ ఏం చెప్పింది? రైట్ టు ఎడ్యుకేషన్ అన్నమాట. నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టము 2009లోని 5వ అధ్యాయం పాఠ్యపుస్తకాలు, బోధనా ప్రక్రియలు, మూల్యాంకన విధానాలను స్పష్టపరిచింది. ఇందులో 5వ అధ్యాయంలో చెప్పిందన్నమాట. దీని ప్రకారంగా పాఠ్య సన్నివేశాలకు అనుగుణంగా చిత్రాలు ఉండాలి. ఆ చిత్రాలు ఎలా ఉండాలి? పిల్లల సృజనాత్మకతకు, కల్పనా శక్తులకు, కళాత్మకతకు బాటలు వేస్తాయన్నమాట. వాచకాల్లోని అభ్యాసాలు పిల్లల వైయక్తిక కృత్యాలకు, జట్టు కృత్యాలకు, మొత్తం తరగతి గది
కృత్యాలకు వీలుగా ఉండాలి. అభ్యాసాలు, ఆలోచనలు రేకెత్తించేవిగా అభ్యాసాలు ఎలా ఉండాలి? ఆలోచనలు రేకెత్తించేవిగా, అన్వేషణకు ప్రాధాన్యతనిచ్చేవిగా ఉండాలన్నమాట. యాంత్రికమైన సమాధానాలను ఆశించే కృత్యాలను అభ్యాసాలుగా ఇవ్వకూడదు. పిల్లలు అదనపు పఠన సామగ్రిని ఉపయోగించడానికి వాచకాల్లోని అభ్యాసాలు ప్రోత్సహించాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది? పిల్లలు వ్యక్తిగతంగా పాఠకులుగా ఎదగగలుగుతారనమాట. పాఠ్య సందర్భానికి అనుగుణంగా పిల్లలు పదాలు, అర్థాలను గ్రహించాలి. ఈ అంశంపై ఆధారపడిన పదజాల అభ్యాసాలు వాచకాల్లో చేరాలన్నమాట. వాచకాల చివరి ఆఖరి క్రమంలో పదపట్టికలు ఇవ్వాలి. వాటికి అర్థాలు కూడా ఇవ్వాలి. దాని ద్వారా నిఘంటువును సంప్రదించే నైపుణ్యంతో పాటు అధ్యయన నైపుణ్యాలు కూడా పిల్లలకు అలవడతాయి అన్నమాట. సందర్భానుగుణమైన వ్యాకరణాంశాలపై అభ్యాసాలు ఉండాలి. పిల్లలు స్వయంగా వ్యాకరణ నియమాలను తయారు చేసుకోవడానికి తోడ్పడాలి. ఈ సందర్భంలో పిల్లలు స్వీయ భాషలను ఉపాధ్యాయుడు విరివిగా ఉపయోగించుకోవాలన్నమాట. ఇప్పుడు భాషా బోధనలో విషయం, విధానాలు, పద్ధతులు ఎలా ఉండాలి? ఇక్కడ పిల్లలు పాఠశాలకు రాకముందే భాషపై సంపూర్ణ సాధికారత కలిగి ఉంటారు కదా. మరి ఇంటి దగ్గర అంత ఫ్రీగా నేర్చుకునే పిల్లలు స్కూల్లో ఇంకెందుకు అలా నేర్చుకోలేకపోతున్నారు? వాళ్ళకి ఆహ్లాదకర పరిసరాలు, సందర్భాలు, సన్నివేశాలు వాళ్ళకి అర్థవంతంగా ఉండాలన్నమాట. ఒక తరగతి గదిలో బోధించే బోధనా ప్రక్రియలు కూడా పరిసరాలకు వీలైనంత దగ్గరగా ఉండాలి. సాధారణంగా మనం ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, నియోజన పద్ధతి, బహుళ తరగతి బోధన, లోప నివారణ బోధన, కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటెసోరీ పద్ధతి మొదలైన బోధనా పద్ధతులను ఉపయోగిస్తూ ఉన్నాం కదా. అంతేకాకుండా ఇంకా భాషా ప్రక్రియలను బట్టి పద్య బోధనలో ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి, సారాంశ పద్ధతి, సంభాషణ పద్ధతి, ప్రవచన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశంసా పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నాం. మరి గద్య బోధనలో ఉపయోగించే పద్ధతులు ఏంటి? కథాకథన పద్ధతి, సంభాషణ పద్ధతి, ప్రవచన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశంసా పద్ధతులను ఉపయోగిస్తున్నాం. మరి వ్యాకరణ బోధనలో సూత్ర పద్ధతి, అనుమానోప పద్ధతి, ప్రామాణిక పద్ధతి మొదలైన వాటిని ఉపయోగిస్తున్నాం. లేఖ రచన పద్ధతిలో అయితే ప్రశ్నోత్తర పద్ధతి, అనుకరణ పద్ధతి, చర్చా పద్ధతిని ఉపయోగిస్తున్నాం. మనం సాధారణంగా ఉపయోగించేవి ఏంటి? ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, నియోజన పద్ధతి, బహుళ తరగతి బోధన, లోప నివారణ బోధన, కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటెసోరీ పద్ధతి. అదే పద్య బోధనలో అయితే ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి, సారాంశ పద్ధతి, సంభాషణ పద్ధతి, ప్రవచన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశంసా పద్ధతి. గద్య బోధనలో అయితే కథాకథన పద్ధతి, సంభాషణ, ప్రవచన, ఉపన్యాస, చర్చ, వివరణ, ప్రశంసా పద్ధతులు ఉపయోగిస్తున్నాము. వ్యాకరణంలో అయితే సూత్ర పద్ధతి, అనుమానోప పద్ధతి, ప్రామాణిక పద్ధతులను ఉపయోగిస్తున్నాము. లేఖన రచన పద్ధతులు ఎలా ఉపయోగిస్తున్నాము? ప్రశ్నోత్తర, అనుకరణ పద్ధతులు, చర్చా పద్ధతులు ఉపయోగిస్తున్నాం అనమాట. మరి భాషా బోధనలో ఇలాంటి పద్ధతులు మనకు అలవాటు పడిపోయాం కదా. ఇందులో ఎన్నో గుణదోషాలు మనకు కనిపిస్తాయి. ఇందుకు పిల్లలకు ఆసక్తిని, సృజనాత్మకతను పెంపొందించే సందర్భాలతో కూడిన పాఠ్యాంశాలు, పద్ధతులు కాక విసుగును, అనాసక్తిని కలిగించేగా ఉంటున్నాయన్నమాట. పిల్లల్లో బట్టిని ప్రోత్సహించేస్తున్నాయి. అభ్యాసాలు కూడా ఒకే మోసలో నిండి ఉన్నాయన్నమాట. పై విషయాలకు అనుగుణంగా తగిన పద్ధతులు, సామగ్రిని ఉపయోగించడానికి ఈ క్రింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటి? భాషా స్వభావం, శిశువు భాషా సామర్థ్యం, తరగతి గదుల్లోని బహుముఖ భాషా సన్నివేశాలు, విద్యా ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు భాషా ఆధారపత్రాలు. ఇక్కడ చూడండి, పరస్పర భాగస్వామ్య పద్ధతులు ఏంటి? భౌతిక చర్యలు సొంతంగా మరియు సహచరులతో కలిసి చేయడం, సాధించడం, వ్యక్తీకరించడం, ప్రశ్నించడం, చర్చించడం లాంటివి ఈ పరస్పర భాగస్వామ్య పద్ధతులు అనమాట. ఇందులో కానిది ఏదని టెట్లో బిట్టిచ్చాడు. ఇది మనం తెలుసుకోవాలంటే చిన్నదే కదా అని వదిలేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. నేను ఇప్పుడు చదువుతున్నప్పుడు తెలిసింది. ప్రీవియస్ బిట్ అయితే ఇచ్చాడు. ఇది నేను ఆ బిట్ కూడా చూసి పెడతాను. పద పద్ధతి, వాక్య నిర్మాణం. ఇది 1, 2 తరగతులకి ఏ పద్ధతి ఆధారంగా బోధిస్తాము అంటే పద పద్ధతి ఆధారంగా బోధిస్తామన్నమాట. పిల్లలు నిత్య జీవితంలో వినియోగించే పదాలు, చిత్రాలు, సన్నివేశాలతో కూడిన పాటలను రూపొందించుకున్నాం కదా. పద పద్ధతిలో చిత్రం ద్వారా కానీ, గేయం ద్వారా కానీ, కథ ద్వారా కానీ పదాల ఆధారంగా పిల్లల్లో భాషా సామర్థ్యాలను అభివృద్ధిపరుస్తాము. అర్థవంతమైన, పరిచితమైన సన్నివేశాలలో పదాల ఆధారంగా భాషను నేర్పే పద్ధతిని పద పద్ధతి అంటామన్నమాట. ఏంటి? అర్థవంతమైన, పరిచితమైన సన్నివేశాలలో పదాల ఆధారంగా భాషను నేర్పే పద్ధతిని పద పద్ధతి అంటాము. అక్షరాలకు అర్థం
రూప రూపొందించడం సాధ్యం కాదు కదా. పదాలు అంతకంటే వాక్యాలు అర్థవంతంగా ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా అక్షరాలను గుర్తించడం తేలికవుతుందనమాట. పదపద్ధతి సోపానాలు ఎలా ఉంటాయి? ఒక కథను గాని, పాఠం గాని, సన్నివేశాన్ని గాని తీసుకుంటాం. దానిని పిల్లలకి చెప్పి పిల్లలతో మాట్లాడిస్తామనమాట. దానిని చార్ట్‌లో లేదా బొమ్మ మీద రాసి పిల్లల్ని పలకరిస్తాము. అందులోని ఒక వాక్యం తీసుకొని బోర్డు మీద రాస్తాం. ఆ వాక్యాన్ని చదివి వినిపించడం, పిల్లలతో చదివించడం చేయాలన్నమాట. తర్వాత కీలక పదాన్ని గుర్తింపు చేసి, అందులో అక్షరాలను వర్ణమాల చార్ట్‌లో గుర్తింపు చేయాలి. నేర్చుకున్న అక్షరాలను కొత్త పదాలు తయారు చేయడం, నేర్చుకున్న అక్షరాలతో కొత్త పదాలు తయారు చేయడం చెప్పించాలన్నమాట. పిల్లలు తయారు చేసిన పదాలను బోర్డు మీద రాసి, వాటితో వాక్యాలు తయారు చేయించి చెప్పించాలి. భాషా బోధనలో పదపద్ధతి ద్వారా విద్యార్థులు తమంతట తాముగా నేర్చుకున్న కొద్ది అక్షరాలతోని సొంతంగా పదాలు తయారు చేయడం, వాటి ద్వారా వాక్యాలు తయారు చేయడం జరుగుతుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? అక్షరాలు, పదాలు, వాక్యాలు సొంతంగా సులభంగా నేర్చుకోగలమన్న ఆత్మభావన పిల్లల్లో కలుగుతుందన్నమాట. ఇదే జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. ఇప్పుడు కృత్యాధార పద్ధతి. ఈ పద్ధతిని ప్రస్తావించింది ఎవరు? ఎస్‌పరిభాయ్ పటేల్ అనమాట. ఇది మనకి ప్రీవియస్ బిట్స్ వీడియో ఉంది కదా, అందులో ఆల్రెడీ ఉంది. ఈ పద్ధతిని ప్రస్తావించింది ఎవరు? కృత్యాధార పద్ధతిని ప్రస్తావించిందని చెప్పి ఈశ్వరీభాయ్ పటేల్ ఆ బిట్ చూస్తాం పెడతారు. ఇప్పుడు చూడండి, మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఏ కమిటీ ప్రస్తావించింది అని చెప్పి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించిన పద్ధతి ఏది? కృత్యాధార పద్ధతి అనమాట. అనుభవాల ద్వారా నేర్చుకునేదే నిజమైన అభ్యసనం. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి డైరెక్ట్గా పాల్గొని చేయడం ద్వారా శాశ్వతమైన అభ్యసనం జరుగుతుందన్నమాట. ఇది స్వయం అభ్యసనానికి దారితీస్తుంది. తరగతి గారి బయట, ఆట స్థలంలో, ప్రయోగశాలలో, క్షేత్ర పర్యటనలో, ఇంటి వద్ద విద్యార్థి స్వయంగా పాల్గొనేటట్లు బోధన అభ్యసన అనుభవాలను కల్పించాలన్నమాట. ఉపాధ్యాయుడు సహాయకారిగా ఉంటూ విద్యార్థులను ప్రోత్సహించాలి. దీనికి అత్యంత అనుకూల పద్ధతి ఏది అంటే కృత్యాధార పద్ధతి అనమాట. దీనిని కార్యకలాపాల పద్ధతి, కృత్య పద్ధతి, పనిచేయడం, లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా అభ్యసనం అని కూడా అంటారు. మన దేశంలో మొట్టమొదటిగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈ పద్ధతిని ప్రస్తావించింది. గాంధీ బేసిక్ విద్యా విధానం కూడా ఈ పద్ధతి ద్వారానే జరిగిందనమాట. 1986 జాతీయ విద్యా విధానం కూడా ప్రాథమిక స్థాయిలో ఈ విధానం ద్వారానే బోధన జరగాలని చాలా ప్రకారంగా చెప్పింది. ఎన్సీఎఫ్ 2005, ఆర్టీ యాక్ట్ 2009, ఎస్సీఎఫ్ 2011లో కూడా ఈ పద్ధతిలోని విద్యా బోధన జరగాలని గట్టిగా చెప్పాయన్నమాట. అందుకు అనుగుణంగానే వైవిధ్యభరితమైన నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన అనేది జరిగింది. ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొని పరిశీలించి కృత్యాలు చేయడం ద్వారా పొందే శాశ్వత అభ్యసన విధానాన్ని కృత్యాధార పద్ధతి అంటారట. కృత్యాధార పద్ధతిలో కృత్యాలు, వాటి నిర్వహణ అత్యంత ప్రధానమైనవి. కృత్యం లేకుండా పాఠం లేదు అంటాడు మనో విజ్ఞాన శాస్త్రవేత్త అనమాట. కృత్యం ప్రభావాన్ని బట్టి కృత్యాలు 3 రకాలుగా ఉంటాయంట. ఏంటి? వ్యక్తిగత కృత్యాలు, జట్టు కృత్యాలు, సమూహ కృత్యాలు అనమాట. ఇప్పుడు వ్యక్తిగత కృత్యాలు అంటే ఏంటి? విద్యార్థులకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో చేయించే కృత్యాలే వ్యక్తిగత కృత్యాలు. వీటి ద్వారా ఏం జరుగుతుంది? పిల్లల స్థాయిని, సామర్థ్యాల వాస్తవ స్థితిని మనం అంచనా వేయచ్చు అనమాట. పూర్తి తరగతి కృత్యాలు, జట్టు కృత్యాలలో పొందిన అనుభవం ఆధారంగా వ్యక్తిగత కృత్యాలు నిర్వహించాలి మనం. వీటిని నిర్వహణలో ఎలాంటి సూచనలు పాటించాలి మరి? పిల్లలు వ్యక్తిగతంగా ప్రతిస్పందించేలా చూడాలి. పిల్లలు స్వయంగా ఆలోచించి చేసేలా చూడాలి. పిల్లలు ప్రతిస్పందనలను వారి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా పరిశీలించాలి. సూచనలు అర్థం కాని పిల్లలకు తగిన సూచనలు ఇవ్వాలన్నమాట. పిల్లల అభిప్రాయంలో జోక్యం చేసుకోవడం, కించపరచడం చేయకూడదు. ప్రతి ఒక్కరూ కృత్యంలో పాల్గొన్న తీరును విశ్లేషించుకోవాలి. వెనుకబడిన పిల్లలకు తగిన సహాయ సహకారాలను అందించాలి. బాగా చేసిన పిల్లల పనిని ప్రదర్శించాలి, వారిని అభినందించాలన్నమాట. పిల్లలు వ్యక్తపరిచే అభిప్రాయాలకు ఇందులో స్థానం ఉంటుంది. ఒకే అంశం గురించి పిల్లలను వివిధ కోణాల్లో ఆలోచింపచేయడం, ఆలోచనల సారాంశాన్ని క్రమానుగుణంగా రాయడం ద్వారా వారిలో స్వీయ రచనను ప్రోత్సహించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, బడి ఉంది. బడికి సంబంధించినవన్నీ కూడా మనం రాయమని చెప్తాము. అప్పుడు పిల్లలు గంట, తరగతి, ప్రార్థన చూడండి, దానికి సంబంధించినవన్నీ రాస్తారు. ఉపాధ్యాయుడు అంటే
చదువు, ఆటలు, పాటలు, కథలు చెప్తారు. స్నేహితులంటే కొట్టుకుంటాం, కలిసి ఆడేసుకుంటాం, చర్చించుకుంటాం. ఇలా పైన తెలిపిన విధంగా నల్లబల్లపై రాసి భావనల చిత్రం ఆధారంగా వాక్యాలను తయారు చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల వ్యాసరచన, వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడం వంటి సామర్థ్యాలు పిల్లల్లో వృద్ధి చెందుతాయి. తర్వాత జట్టు కృత్యాలు. విద్యార్థులను జట్లుగా నిర్వహించే కృత్యాలని మనం జట్టు కృత్యాలు అంటాం. జట్లలో విద్యార్థులు నలుగురు లేక ఐదుగురిని అదే ఐదుగురు కన్నా ఇంకా ఎక్కువగా ఉండకూడదు. విద్యార్థులను జట్లుగా చేసేటప్పుడు మనం ఏం చేయాలి? పిల్లల్ని 5 మందికి మించకుండా తీసుకోవాలి. కృత్య స్వభావాన్ని బట్టి జట్లలో పిల్లలను తరచూ మారుస్తూ ఉండాలన్నమాట. జట్లలో అన్ని స్థాయిల్లో పిల్లలు ఉండేలా చూడాలి. అంటే ప్రతి జట్టుకు ఒక నాయకుడు ఉండాలి. అమ్మాయిలను అబ్బాయిలను కలిసి కూర్చోబెట్టాలన్నమాట. జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో ఏం చేయాలి? జట్టు కృత్యంలో పిల్లలందరూ పాల్గొనాలి, పరిశీలించాలి, చర్చించాలి. పిల్లల చర్చల వల్ల కొంత రణగణతోనే ఉండక తప్పదు. అందుకు ఉపాధ్యాయుడు విసుకోకూడదు అనమాట. అవసరమైతే తప్ప ఉపాధ్యాయుడు జోక్యం చేసుకోకూడదు. ఉపాధ్యాయుడు అన్ని జట్లను పరిశీలిస్తూ ప్రోత్సహించాలి. అందరినీ పలకరిస్తూ ప్రోత్సహించాలి. జట్లలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా చూడాలన్నమాట. జట్టు కృత్యాల నిర్వహణ తర్వాత ఏం జరుగుతుంది? జట్లలో చేసిన పనిని చర్చించి ప్రదర్శించాలన్నమాట. 6 అభ్యసన సూత్రాల్లోని పిల్లలు చేసిన పనిని ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతి రూపొందించడం అంటే ఇదే అవుతుంది. బాగా చేసిన జట్టును అభినందించాలి. పిల్లలు చేసిన తప్పులను వారే సరిచేసేలా చూడాలి. జట్టులో చేసిన పనిని గోడపత్రికలో ప్రదర్శించాలన్నమాట. ప్రదర్శన నైపుణ్యం కూడా కృత్యాధార బోధనలో ఒక భాగమే అవుతుంది. ఇప్పుడు సమూహ కృత్యాలు. తరగతి గదిలో మొత్తం పిల్లలందరికీ నిర్వహించే కృత్యాలను సమూహ కృత్యాలు అంటారు. వీటిని పూర్తి తరగతి కృత్యం అని కూడా అంటారనమాట. చిత్రాల గురించి మాట్లాడించడం. ఏదైనా గేయాన్ని పిల్లలందరి చేత కోరస్గా పాడించడం జరుగుతుంది. సూచనలు ఏంటి? పిల్లలకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. పిల్లలను ప్రోత్సహిస్తూ ఆలోచింపచేసే ప్రశ్నలు అడగాలి. పిల్లలతో మాట్లాడించేటప్పుడు ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడించాలి. పిల్లలందరూ అందులో నిమగ్నమయ్యేలా కృత్యాన్ని నిర్వహించాలి. పిల్లల నుండి ఎక్కువ సాధనాలు వచ్చేలా చూడాలి. అందరికీ అవకాశం ఇవ్వాలన్నమాట. కృత్యాధార బోధనా క్రమం. కృత్యాధార బోధనలో కృత్యాల తయారీ, వాటి నిర్వహణ ప్రధాన అంశాలు. ఇందులో ఉపాధ్యాయుని పాత్ర పరోక్షమైనప్పటికీ అతి ప్రధానమైనదన్నమాట. ఉపాధ్యాయుడు ఎన్నెన్నో మెలకువలతో పాటు కింది విషయాల పట్ల అవగాహన ఉండాలి. ఏంటి ఆ విషయాలు? కృత్యాధార బోధన విజయవంతం కావడం ఉపాధ్యాయుని చురుకుతనం, ఉత్సాహం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. పాఠకుని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ముఖ్యాంశాలను గుర్తించి కృత్యాలను రూపొందించాలి. బోధన అభ్యసన సామగ్రిని సూచించాలి లేదా సమకూర్చాలి. కృత్యాలను నిర్వహించాలి, పరిశీలించాలి, సకాలంలో అందించాలి. ఫలితాలను సమీక్షించి మార్పులను సూచించి అభినందించాలి. తరగతి గదిలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని సృష్టిస్తూనే సంయమనాన్ని పాటించాలన్నమాట. కృత్యాధార పద్ధతి మనోవైజ్ఞానిక నియమాలకు అనుగుణంగా ఉంటుందన్నమాట. అభ్యసనం విద్యార్థి కేంద్రంగా జరగడం వల్ల విద్యార్థులు ఇష్టం, ఏకాగ్రత, అవధానం అధికంగా ఉంటుంది. అభ్యసనం విద్యార్థి కేంద్రంగా జరగడం వల్ల ఎలా ఉంటుంది? విద్యార్థులు ఇష్టం, ఏకాగ్రత, అవధానం అధికంగా ఉంటుందన్నమాట. అభ్యసన పట్ల ఆసక్తిని, అభిరుచిని కలిగించవచ్చు. ప్రాథమిక స్థాయిలో భాషా బోధనకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఈ పద్ధతి సందర్భాన్ని బట్టి ఎన్నో బోధనా వ్యూహాలను అనుసరిస్తాము. భావన చిత్రం అంటే కాన్సెప్ట్ అనమాట, మైండ్ మ్యాపింగ్ అనమాట. ఒక అంశంపై పిల్లల అవగాహనను, అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడమే ఈ భావన చిత్రం. ఒక అంశానికి చెందిన కీలక పదాన్ని నల్లబెల్లపై రాసి ఆ పదం యొక్క భావనను విద్యార్థులతో చర్చించడం జరుగుతుందనమాట. అదే భావన చిత్రం. నృత్యాభినయం అనమాట, అంటే కొరియోగ్రఫీ. విద్యార్థులు తాము విన్న, చదివిన, తెలుసుకున్న అంశాలను స్వయంగా అభినయంగా నృత్య రూపంలో ప్రదర్శించడమే కొరియోగ్రఫీ అనమాట. దీనికి ముందుగా పాఠాన్ని చదివించి నిర్ణయించాలి. వివిధ పాత్రలను, సన్నివేశాలను పిల్లలు ఎంపిక చేసుకోవాలన్నమాట. వారితో సాధన చేయించి ప్రదర్శింప చేయాలి. ఈ ప్రక్రియలో పిల్లలు చదవడం, చర్చించడం, భావాన్ని గ్రహించడం, తమ అవగాహనకు ఒక రూపాన్ని ఇవ్వడం, దాన్ని ప్రదర్శించడం వంటి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఏకపాత్ర అభినయం, మోనో యాక్షన్ అనమాట. పాఠంలో ఒక పాత్ర మాట్లాడిన విషయాన్ని తీసుకుని విద్యార్థిచే పాత్రోచితంగా అభినయం చేయించడమే ఏకపాత్ర అభినయం. దీనివల్ల పాత్ర స్వభావం, లక్షణాల గురించి క్షుణ్ణ అవగాహన ఏర్పడుతుందన్నమాట. చర్చలు, మోనో యాక్షన్స్. ఒక అంశం గురించి వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకోవడము, విద్యార్థి వాటిని చర్చించడం, ఒక స్థిర అవగాహనకు రావడం. అంటే వర్షాలు కురకపోతే ఏమవుతుంది అనే దాని మీద చర్చ ఉపయోగించుకోవచ్చు అనమాట మనం.
ప్రాజెక్ట్ పనులు అన్నమాట. వివిధ కృత్యాల సమూహమే ప్రాజెక్ట్ పని. స్వభావాన్ని బట్టి ప్రాజెక్ట్ని వ్యక్తిగతంగా కానీ జట్టు పనిగా కానీ ఇవ్వాలన్నమాట. కేడబ్ల్యూఎల్ వ్యూహం అంటే ఇందులో మనకి ఇది ఇచ్చాడు చూడండి. మనకి బిట్లో ఏమి ఇచ్చాడంటే డబ్ల్యూ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అనే బిట్లు కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి. వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ టు నో, వాట్ ఐ లెర్న్డ్, నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేనేం తెలుసుకున్నాను. ఇదనమాట. ఒక అంశం పట్ల పిల్లలకి ఏం తెలుసు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడో చర్చించాలి. ఆ తర్వాత కృత్య నిర్వహణ, పుస్తక పఠనం, జట్టు పనులు, రెఫరెన్స్ పుస్తకాలు చదివించడము, వాటిపై చర్చ జరగడము, వాళ్ళు ఏం చేయాలో తెలుసుకున్నారు, ఏమి అర్థం చేసుకున్నారు, ఏం నేర్చుకున్నారో తెలుసుకోవడం. ఈ వ్యూహంలో అంశాలను పిల్లలకు పరిచయం చేసేటప్పుడు వాళ్ళకు ఆ అంశం పట్ల ఉన్న పూర్వజ్ఞానాన్ని, ఆసక్తిని, వారి అవగాహన నేర్చుకుంటున్నామనే స్పృహతో తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో ముందుగా ఊహించడానికి, తాము ఊహించిన అన్ని వాస్తవాలతో పోల్చుకోవడానికి, ఆసక్తికరమైన అభ్యసనానికి అవకాశం ఉంటుందన్నమాట. సాహిత్య కార్యక్రమాలు, లిటరేచర్ యాక్టివిటీస్ అనమాట. విద్యార్థులను జట్టుగా చేసి ఒక్కొక్క జట్టుకు ఒక్కో భాషాపరమైన అభ్యసనాన్ని కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జట్టుకు పదజాలం, సామెతలు వంటివి, మరో జట్టుకు చదివిన అంశంలో వారికి నచ్చిన విషయాలు, ఇంకో జట్టుకు చదివిన అంశంపై ప్రశ్నలు తయారు చేయడం. ఇలా ఒకే అంశంపై అన్ని జట్ల వాళ్ళ సాహిత్యపరంగా పనిచేస్తారనమాట. వాటిని ప్రదర్శించి చర్చించాలి. భాష, పాఠ్య బోధన సోపానాలు. ప్రస్తుతం పాఠ్యపుస్తకాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడు ముందుగా పాఠ్యాంశ వ్యవహార రూపాలను అవగాహన చేసుకోవాలి కదా. ఇతివృత్తాన్ని, కీలక భావనలు దృష్టిలో ఉంచుకుని అనుబంధ కృత్యాలు తయారు చేసుకుని అమలుపరచాలన్నమాట. దీనికోసం నూతన పాఠ్యపుస్తక బోధనలో ఇలా సోపానాలు ఉండాలి. ఏంటి, 1-2 తరగతులు అనుకోండి, పిల్లల్ని యు ఆకారంలో కూర్చోబెట్టాలి. అప్పుడు పాఠ్యపుస్తక ప్రదర్శన జరగాలన్నమాట. పాఠ్యాంశంలో చిత్రాన్ని పరిశీలింపజేసి మాట్లాడించాలి, అనుబంధ ప్రశ్నలు అడగాలి. పాఠాన్ని గేయ నలబలపై లేదా చార్టుపై రాయాలి. ఉపాధ్యాయుడు పాఠం చదవడం, పిల్లలచే చదివించడం, పాడించడం చేయాలి. ఉపాధ్యాయుడు పిల్లలు కలిసి పాడాలన్నమాట. ఉపాధ్యాయుడు అభినయిస్తూ విద్యార్థులచే అభినయం చేయించాలి. ఉపాధ్యాయుడు పిల్లలు కలిసి అభినయం చేయాలి. పిల్లల చేత వ్యక్తిగతంగా అభినయం చేయిస్తూ పాడించాలి. పాఠం గేయాల వాక్యాలను గుర్తింపు చేయాలన్నమాట. పాఠం గేయాల పదాలు గుర్తింపు చేయాలి. కీలక పదాల్లోని అక్షరాలను గుర్తింపు చేయాలి. నూతన పదాల నిర్మాణం చేయాలి. చదవడం, రాయడం, పదజాలం, జట్టు కృత్యాల నిర్వహణ, పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలను వ్యక్తిగతంగా చేయించాలన్నమాట. మనం 3, 4, 5 తరగతులకు ఉన్ముఖీకరణ చిత్రాలను పరిశీలింప చేయాలి. చిత్రాల ఆధారంగా మాట్లాడించాలి. పాఠంలోని చిత్రాన్ని పరిశీలింప చేయాలి, చర్చించాలి. విద్యార్థులచే పాఠాన్ని మౌనంగా చదివించడం, అర్థం కాని పదాల కింద గీతలు గీయించడం, పదపట్టికల నిఘంటువు ఉపాధ్యాయుల ద్వారా అర్థం తెలుసుకుని జట్లలో చర్చించి సొంత మాటలు వ్యక్తీకరించడము. ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం, పాఠ్యాంశ వివరణ చర్చ, అవగాహన, పరిశీలన, అభ్యాసాల నివారణ చర్చ జరగాలన్నమాట. ఇలా నిర్దేశించిన క్రమంలో బోధించడం అంటే ప్రణాళికాబద్ధమైన బోధన చేయడం అని అర్థం. అది విద్యార్థికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాషాభ్యాసం వేగవంతం అవుతుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇతివృత్తాల గురించి తెలుసుకుందామండి. ఇతివృత్తాలు ఉంది మనకి. పాఠం అంటే యూనిట్ నిర్మాణం ఎలా జరగాలి, అభ్యాసాల స్వభావం, వాటి తరగతి గది అన్వయం, విద్యా ప్రమాణాలు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ.